హాయ్, హలో, నమస్తే. బ్యాక్ టు బ్యాక్ వీడియోస్‌తో మీ ముందుకు వచ్చేస్తున్నాను ఈరోజు. ఫస్ట్ థింగ్ ఈ వీడియో దేని గురించి అనేది టెంప్లేట్ చూస్తేనే అందరికీ అర్థమైపోద్ది. సో, నేను వీడియోలోకెళ్ళే ముందు ప్లీజ్, ప్లీజ్ దండం పెడతా. ఛానెల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. మొన్న సబ్స్క్రైబర్‌లు కూడా ఒక్కొక్కళ్ళకి తగ్గుతున్నారు. నాకు చాలా బాధేస్తుంది లిటరల్లీ. అంటే నేను రివ్యూనిచ్చినప్పుడే కొంచెం జనాలు అటు ఇటుగా చూసారు. అసలు అట్‌లీస్ట్ వ్లాగ్ కింద తీస్తుంటే మినిమమ్ కూడా దేకట్లేదు నన్ను. అంటే నచ్చట్లేదు అనేది ఆల్రెడీ ఒకళ్ళిద్దరు ఫీడ్‌బ్యాక్ కింద కామెంట్‌లు పెట్టారు. దానికి తగ్గట్టుగా దీని ముందే అప్‌లోడ్ చేసిన వీడియో చాలా ఇంప్రూవ్‌మెంట్‌తో పెట్టా. సో, నేను మీ ఫీడ్‌బ్యాక్‌ని తీసుకుంటా, ఇంప్రూవ్ చేసుకుంటా. ప్లీజ్ ఛానెల్‌కి కొంచెం వ్యూస్ వచ్చేలా ప్రమోట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్రమోషన్స్ అన్నీ చేయండి. సో, వీడియోలోకెళ్ళిపోదాం లాగ్ లేకుండా. ఈరోజు ఇంకొక 2 అవర్స్, 3 అవర్స్‌లో మ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది. నా టైం ప్రకారం. అంటే నాకు నైట్ 10:00కి ఆర్‌సీబీ వెర్సస్ జీటీ వన్ లాస్ట్ మ్యాచ్ ఐపీఎల్ 2026 కప్పు కొట్టేది ఎవరు అనేది మనకి ఒక 4, 5 గంటల్లో తెలిసిపోద్ది. సో, మీరేమనుకుంటున్నారు అనేది ఫస్ట్ థింగ్ ఏంటంటే కింద కామెంట్ చేయండి. పక్కనే ఉన్న గంటను సారీ కింద కామెంట్ చేయండి. మీకు నాకేమనిపించింది అనేది పర్సనల్‌గా నేను జెన్యూన్‌గా చెప్తా నాకేమనిపించింది అనేది. అండ్ చాలా మందికి తెలుసు ఐ యామ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఆర్‌సీబీ అని. అండ్ లాస్ట్ టైమ్ కూడా ఆర్‌సీబీ కప్ నెగ్గగానే వీడియో చేసినా నేనెంత ఫ్యాన్ అనేది చాలా మందికి తెలుసు. బట్ నేను మళ్ళీ చెప్తున్నా ఐ యామ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఆర్‌సీబీ. బట్ ఈ ప్రెడిక్షన్ అనేది బయాస్డ్ కాదు. చాలా నా మనసులో ఉన్నది చెప్తున్నా. ఇది కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ అవ్వకపోవచ్చు. బట్ నా గట్ ఫీలింగ్ ప్రకారం చెప్తా. ఇఫ్ ఇన్ కేస్ అది రాంగ్ అయితే మటుకు పక్కా నేను అపోలోజైస్ వీడియో కూడా చేస్తా. వీడియో ఫస్ట్ థింగ్ జీటీ వర్సెస్ ఆర్‌సీబీలో ఐ పర్సనల్లీ ఫీల్ నాకెందుకో ఈసారి ఆర్‌సీబీ నెగ్గదు అనే ఫీలింగ్ ఉంది. ఐ యామ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఆర్‌సీబీ. బట్ ఐ యామ్ సేయింగ్ థిస్. జీటీకే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది సారీ ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది ఈ మ్యాచ్‌లో అనే ఫీలింగ్ వస్తుంది. చాలా మంది అనొచ్చు జీటీ క్వాలిఫైయర్ 1లో ఓడిపోయింది ఆర్‌సీబీతో. క్వాలిఫైర్ 2లో కసిగా నెగ్గింది. అండ్ వాళ్ళకి ప్రాక్టీస్ టైమ్ దొరకలేదు. కొంచెం రెస్ట్ తీసుకోవడానికి టైం దొరకలేదు. ఆ స్ట్రెస్‌లో ఉంటారు. మ్యాచ్ నెగ్గకపోవచ్చు. ఆర్‌సీబీదే కప్పు అని. బట్ నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అనంటే ఫస్ట్ థింగ్ సాయి సుదర్శన్ అండ్ గిల్ ఈళ్ళిద్దరు వికెట్లు తీయపోతే మటుకు ఆర్‌సీబీ అనేది నెగ్గడం చాలా రేర్ కేసెస్‌లో కానీ జరగదు. అండ్ రెండోది ఏంటి అనంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్ వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంటది. ఎందుకనంటే లాస్ట్ టైమ్ ఆర్‌సీబీని అహ్మదాబాద్‌లోనే జీటీ ఓడించింది. సో, దట్ టూ క్వాలిఫైయర్ 1లో ఆ రేంజ్‌లో ఆల్‌మోస్ట్ 99 రన్స్ తేడాతో ఓడించినందుకు గాను కొంచెం రివెంజ్ అనేది లోపల ఉంటది డెఫినెట్‌గా. సో, వాళ్ళు కూడా ఏ విధంగా ఆడాలి? ఏ విధంగా స్టార్ట్ అవ్వాలి? ఏ విధంగా మనం నెగ్గితే కప్పొస్తుంది. సారీ ఏ విధంగా మ్యాచ్ ఆడితే కప్పు మన చేతిలోకొస్తుంది అని బోల్డ్ కాలిక్యులేషన్స్‌తో దిగుతారు. ఎంత ఆర్‌సీబీ ఇన్ని ప్రాక్టీసులు చేసినా ఐ బిలీవ్ ఫైనల్‌లో వికెట్లు పోకుండా ఉంటే ఓకే. టఫ్ కాంపిటీషన్ ఇవ్వచ్చు. బట్ కప్ అయితే ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. నాకెందుకో జీటీ నెగ్గుతుందనే ఫీలింగ్ ఉంది. బట్ ఆర్‌సీబీ నెగ్గినా నాకు హ్యాపీయే. బట్ నా ఇన్నర్ ఫీలింగ్ అయితే జీటీకి. నా ఓటయితే జీటీకి. యాస్ ఎ ఫ్యాన్ ఆఫ్ ఆర్‌సీబీ ఐ యామ్ వోటింగ్ ఫర్ జీటీ గుర్తుపెట్టుకోండి. సో, ఇది తప్పైతే మటుకు పక్కా నేను అపాలజైస్ వీడియో ఇస్తాను. మీకు నచ్చితే నా నా యొక్క ప్రిడిక్షన్ మీరు కింద కామెంట్ జేయండి. నచ్చకపోయినా కింద కామెంట్ జేయండి. అవసరమైతే తిట్టండి పర్లేదు. నేనైతే అపాలజీస్ వీడియో ఇస్తా పక్కా ఇది రాంగ్ అయితే డెఫినిట్‌గా గుర్తుపెట్టుకోండి. సో, ప్లీజ్ మళ్ళీ చెప్తున్నా ఛానెల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. గంటను గూడా కొట్టండి. చాలా మందికి చూపిచ్చండి. వీడియోలని షేర్‌లు జేయండి. మంచి వ్యూస్ పెంచండి. నాకు కొంచెం ఊపివ్వండి. అంతకుమించి నేను చెప్పేదేం లేదు. మళ్ళీ కలుస్తూనే ఉంటాం ఈ వీడియోల్లో. థాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల. బాయ్.